ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశాలలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 1,26,000 పేదల ఇళ్లకు 756 కోట్లు చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే రెండవది 1996-2004 మధ్యకాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతుల కోసం చంద్రబాబు నాయుడు 10,000 ఇచ్చేందుకు సమ్మతించారు. అలాగే ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు జీవితకాలం పన్ను మినహాయింపుని మంత్రివర్గం ఆమోదించింది. అంతేకాకుండా చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు రాజధానిలో నివాసముండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం అంశంపై కేబినెట్లో చర్చించారు. అంతేకాకుండా ఎంతో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలలో అగ్రిగోల్డ్లో తమ కష్టాన్ని దాచుకున్నారు. అందుకోసం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా 250 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్న మొత్తాల వారికి ముందుగా చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే చెల్లింపుల నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో కమిటీల ద్వారా చెల్లింపులు జరపాలని కోర్టును ప్రభుత్వం కోరుకుంది. ఇందుకోసం కోర్టులో మెమో వేసి న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు త్వరలో పెట్టుబడి సాయం అందించినట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.